సెప్టెంబర్ 5న హస్టన్లో సీజేపీ శాంతియుత మార్చుకు పిలుపునిచ్చింది. జూలై 25న యువతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పూనుకుంది. ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ కొనసాగనుంది. మృతి చెందిన నీట్ బాధితుల కుటుంబాలు, పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులు మార్చుకు నాయకత్వం వహించనున్నారు. విద్యార్థులు, యువజన సంఘాలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీజేపీ పిలుపునిచ్చింది. ఆగస్టు సుప్రీంకోర్టు కోరిన కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదని సీజేపీ ఆరోపించింది. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సీజేపీ డిమాండ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేయాలి, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు సమావేశం కాబోతున్నాయి. ఈ సమావేశం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఎవరికారు గతంలో తాము త్యాగం చేశాం, ఈసారి ఎక్కువ స్థానాలు కావాలని చెప్పి 3 పార్టీలు కూడా మొండి పట్టుదలతో ఉన్నాయి. కానీ నాయకులు ఎలాగున్నామని గ్రౌండ్ లెవెల్లో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఈసారి కొంతమంది త్యాగాలకి సిద్ధం కావాలి, ప్రతిసారి మేమే త్యాగాలకు సిద్ధం కావాలని కార్యకర్తలు అయితే మాత్రం ఆందోళన చెందుతూ ఉన్నారు. తిరుపతిలో జరిగిన అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి హోంమంత్రి అనితకు స్వల్ప గాయమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె గ్రౌండ్లో ఉండగా ఒక డ్రోన్కి సంబంధించినటువంటి బ్యాటరీ పైనుంచి కింద పడి ఆమె చేతికి స్వల్ప గాయమైంది. దీంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అలర్ట్ అయ్యి వెంటనే ఆ డ్రోన్ ఎగరేసినటువంటి వ్యక్తిని అదుపులోకి తీస్తున్నారు. అయితే శాప్కి చెందినటువంటి ఒక ప్రైవేట్ డ్రోన్ ఎగరేసినట్టయితే గుర్తించారు. అయితే వెంటనే ఆ డ్రోన్ను స్వాధీనం చేసుకున్న ఆ వ్యక్తిని కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఆమె అక్కడ పోటీల్లో పాల్గొన్నటువంటి సందర్భంగానే పైన ఎగురుతున్నటువంటి డ్రోన్ ఒక్కసారిగా కింద పడి ఆ ఒక్క చేతికి గాయమైనట్టయితే తెలుస్తుంది. అయితే దీనిపైన హోంమంత్రి అనిత కూడా స్పందించారు. తనకి చిన్న గాయమైంది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదని కూడా ఆమె స్పందించడంతో అటు సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం పైన సంచలన కామెంట్ చేశారు. తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం వివక్షత చూపిస్తుంది, అందులో భాగంగానే తనకు అనుమతి ఇవ్వలేదు. ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగినటువంటి అవమానంగా ఆయన భావిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతించి తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు అనుమతి ఇవ్వలేదో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ వ్యవహరిస్తలేడు, కేవలం గుజరాతీ ప్రధానిగానే నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారనేది కూడా ఆరోపణలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలకు కేంద్రం నుంచి, బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడవలసిందే. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్న ఏసీబీ అధికారులు మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. 2017 నుండి 2025 వరకు ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన 156 పనుల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైన్స్ సంబంధించినటువంటి పనులు అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే అధికారులు కాంట్రాక్టులతో కొమ్మక్కయ్యి బిల్లులు మార్పులు చేసినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఎవరైనా ప్రభుత్వ కార్యాలయంలో అవినీతికి పాల్పడితే 1064 ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఏఈ నోకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ని అయితే పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు, అనేక అంశాలను ప్రస్తావించారు. మత మార్పిడికి సంబంధించి, అలాగే అతనికి సంబంధించి ఏదైతే సూసైడ్ చేసుకున్నారో ఈ నోకరాజు ఫ్యామిలీ, దానికి సంబంధించి ఒక మర్డర్ కేసు, అలాగే అనేక సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టు, సాదిక్ని కస్టడీ కోరుతూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయనట్టుగా అయితే ఇప్పటికే ఎస్పీ తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సాదిక్ కేసు పూర్తి స్థాయిలో విచారణ చేసి అప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతుంది వైసీపీ. రేపు 175 నియోజకవర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వ్యూహాలు, దాంతోపాటు రాజకీయంగా ప్రస్తుతం కూటమికి ఉన్నటువంటి నెగిటివిటీని ఎలా క్యాష్ చేసుకోవాలి అనే అంశంపైన ఒక దిశానిర్దేశం చేయనున్నారు. మండలికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా రేపు వైసీపీలో భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అచ్చంపేట నియోజకవర్గం కోడోనిపల్లి గ్రామంలో మూఢనమ్మకాలు ఒక్కసారిగా సంచలనంగా మారాయి. కోడోనిపల్లి గ్రామానికి చెందినటువంటి రామాంజనేయులు గత 3 నెలల క్రితం చనిపోయి అతన్ని పూడ్చిపెట్టారు. అతనికి దాన సంస్కారాలు క్లియర్గా చేయకపోవడం వల్లే వర్షాలు రావడం లేదంటూ గ్రామస్తులంతా కూడా ప్రచారం చేశారు. దీంతో చనిపోయినటువంటి రామాంజనేయులు మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటికి తీసి చితిపెట్టి పెట్రోల్తో కలిసి నిప్పట్టించారు. ఈ వ్యవహారం కాస్త ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మకూడదంటూ పూర్తిగా అధికారులు చెప్తున్నారు. దీని మీద ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పి స్థానికంగా డిమాండ్ వినపడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని చెప్పి ఇటు బీజేపీ పోరుబాట పట్టింది. హైదరాబాద్లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నిరసన దీక్ష చేపడుతున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్లోని బీజేపీ శ్రేణులు కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా నిరసన దీక్ష చేపట్టారు. 15,000 కోట్ల బకాయిలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటు కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సింది ఉండడంతో ఇటు విద్యార్థుల జీవితాలతో ఇటు యాజమాన్యాలు అటు ప్రభుత్వం చెలగాటమాడుతున్నాయని చెప్పి దీనివల్ల ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో చాలామంది విద్యార్థుల యొక్క చదువుకు సంబంధించినటువంటి మెమోలు తర్వాత మిగతా సర్టిఫికెట్లు అన్నీ కూడా కాలేజీలో ఉండిపోతున్నాయని చెప్పి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్లు విడుదల చేయాలని లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి చెప్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 70 గజాల్లో 7 మీటర్ల కంటే ఎత్తును కడితే వాటిని కూల్చివేయాలి అని చెప్పేసి టౌన్ ప్లానింగ్ అధికారులకి సిఎంసి కమిషనర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని పనులున్నా సరే అక్రమ కట్టడాలు ఎక్కడ కడుతున్నారో వాటిని వెంటనే ఆపేయాలి, కట్టినటువంటి వాటిని నేలమట్టం చేయాలని అధికారులు సూచనలు జారీ చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలకి చెక్ పడుతుందని అనుకుంటున్నారు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అల్లూరు జిల్లాలో వంట గ్యాస్ కొరత ఎక్కువైంది. గ్యాస్ కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీకి వెళ్తే సిలిండర్లు రావడం ఆలస్యం అవడం వల్లే ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను వెనక్కి పంపించేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసి 45 రోజుల తర్వాత మరో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలనే నిబంధనను అవకాశంగా చూపించి గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ బండ్ సరఫరా చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. నిజమైన వినియోగదారులకు గ్యాస్ బండ్ను సరఫరా చేయని ఏజెన్సీలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న హోటళ్లకు మాత్రం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్లో అమ్మేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కోసం ఓటీపీ వచ్చినా గ్యాస్ బండ్ ఇవ్వడానికి వారం రోజులకు పైన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు తిప్పుకుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు ఖాళీ అవడంతో ఏజెన్సీల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని అధికారులు పట్టించుకుని గ్యాస్ సరఫరా వేగంగా జరిగేలాగా చూడాలని గిరిజనులు కోరుతున్నారు. గూడూరు వెంకటేశ్వర స్వామి ధర్మరాజుల స్వామి దేవస్థాన ఈవో రవికృష్ణ పైన రోజుకొక ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల రవికృష్ణ పైన అవినీతి అక్రమాలు జరిగాయంటూ కొంతమంది ఆలయ చైర్మన్లు కలిసి ఆనం రామరెడ్డికి ఫిర్యాదు ఇచ్చారు. ఈ కోణంలోనే విచారణకి ఆదేశించగా విచారణ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే తాజాగా నిన్న వేలంపాట ప్రక్రియని ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు వేలంపాట ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. అయితే ఇది గత 3 నెలల కిందటే వేరే వాళ్ళకి కమర్షియల్కి అదేవిధంగా నిబంధనల విరుద్ధంగా ప్రయోజనాలు దెబ్బతినే విధంగా వారికి కేటాయించి మళ్ళీ ఏలంపాట జరగటం ఏంటని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీని వెంటనే సెప్టెంబర్ 9వ తేదీకి కూడా దీన్ని వాయిదా వేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా విచారణ చేయాలని రవికృష్ణ పైన మళ్ళీ ఇంకో విచారణ కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పలువురు డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. సతీష్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి 2 రోజుల క్రితం హైదరాబాద్కు పయనమయ్యాడు. 2 రోజుల పాటు ఇంటి వద్ద లేడు. అదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోకి చెరబడి తాళాలు పగలగొట్టి మరి దొంగతనం చేసినట్లయితే గుర్తించారు. ఇందుకు సంబంధించి ఈరోజు ఉదయం సతీష్ కుటుంబం పూర్తిగా చేరుకునేసరికి ఒకసారిగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండి ఇంట్లో వస్తువులు చింద్రవందరగా పడి ఉండడాన్ని గమనించారు. పూర్తిగా ఇంట్లో నుండి 8.5 తులాల బంగారం, 2 లక్షల రూపాయల నగదు దోచుకెళ్ళినట్లయితే ఐడెంటిఫై చేశారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సారోకోట మండలం కిన్నెరవాడ ప్రాంతంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న వంశధార కుడి కాలువలోకి దూసుకుపోయింది. ఆ టైంలో కారులో 3 ప్రయాణిస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళు వెంటనే కూడా వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నించారు. కాలువలో వరద ప్రవాహం అధికంగా ఉండడం కారణంగా అద్దాలు పగలగొట్టి డ్రైవర్ను మాత్రం బయటకు తీసుకురాగలిగారు. మరో 2 కాలువలో కొట్టుకుపోయిన పరిస్థితి. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని కారుని బయటకు తీయగలిగింది. మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే డ్రైవర్ పరిస్థితి విషమంగానే ఉంది. ప్రజెంట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మిగతా వారి కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు కొనసాగిస్తుంది. విశాఖ కేజీహెచ్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నతాధికారుల మధ్య విభేదాలు రావడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతుంది. హాస్పిటల్లో పరస్పర ఫిర్యాదులతో కేజీహెచ్ ప్రతిష్ట దెబ్బతింటుందని హాస్పిటల్ వర్గాలు అంటున్నాయి. గతంలో కేజీహెచ్లో ఆక్సిజన్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, భారీగా నిధులు దుర్వినియోగం జరిగిందని కొందరు ఉన్నతాధికారులు కంప్లైంట్ ఇవ్వగా దీనిపై ఆరోగ్య శాఖ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ వ్యవస్థను పరిరక్షించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రాజేష్, హెల్త్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల్ని నియమించగా వీరిద్దరు కమిటీకి దూరంగా ఉంటున్నారు. డాక్టర్ నిర్మల బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సూపరింటెండెంట్తో చెప్పడం, దీనికి తోడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న పరిస్థితుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ బాధ్యతను నెరవేర్చలేనని మరో సీనియర్ డాక్టర్ పదవి గుడ్ బై చెప్పడం కేజీహెచ్లో చర్చనీయాంశమైంది. డాన్ 3 వివాదం మరింత ముదిరింది. ఐఎంపీపీఏ సంస్థ అయితే ఇతని మీద ఒక నోటీస్ అయితే పంపించడం జరిగింది. ఈ సినిమా వల్ల 45 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చెప్పారు. కాకపోతే ఇండస్ట్రీలోనే సమస్య పరిష్కరించుకుంటామని చెప్పి తర్వాత కూడా ఐఎంపీపీఏ ద్వారా పరిష్కరించుకుంటాం, లేదంటే కోర్టులో తేల్చుకుంటామని చెప్పడం జరిగింది. దీంతో నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. రణవీర్ అయితే ఇప్పుడు ఏం చెప్తాడనేది అయితే వెయిట్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ గతంలో కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా డాన్ 3 విషయంలో కూడా మరింత ముదిరిందని చెప్పుకోవచ్చు.
టీఎన్ఎస్ కంపెనీని మూసివేయాలంటూ ఆరగూడెం గ్రామస్తులంతా కూడా రోడ్డెక్కారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా కంపెనీ పొల్యూషన్తో గ్రామంలో జీవించలేనటువంటి పరిస్థితిని ఇప్పటికే అధికారులు కూడా విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఇప్పటికీ సంతకాల సేకరణ అంతా కూడా పూర్తి చేసి చిట్యాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజావాణిలో కూడా అధికారులకు మొరపెట్టుకోవడం జరిగింది. కంపెనీని ఇక్కడి నుంచి తరలివేస్తారా లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పంపేస్తారా అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు కూడా చేపట్టారు. కానీ ఇంతవరకు ల్యాబ్ రిపోర్టు బయట పెట్టలేదు. రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటామంటున్నారు. కానీ ఎప్పుడు ఆ రిపోర్ట్ వస్తుంది, ఎప్పుడు బయట పెడతారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చిట్యాల్లో కనపడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కాకముందే కడప జిల్లా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. కడప జిల్లా పుదూరు మున్సిపాలిటీ పరిధిలో 22వ డివిజన్లో ఒక్కసారిగా అధికార తెలుగుదేశం పార్టీని వదిలి 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరడంతో రాజమల్లి శివప్రసాద్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి చిన్నదనం అయితే ఖచ్చితంగా 2029 పెద్దదినం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు మంచి జరిగిందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అధికార తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారని హెచ్చరించారు. విజయనగరం జిల్లా గాజులరేగలో ఓ పోలీస్ వాహనం బాల్తో పడి ఓ ఎస్ఐ అలాగే 5 మంది కానిస్టేబుల్కి తీవ్ర గాయాలైనటువంటి విషయం తెలుస్తుంది. గాయాలైనటువంటి వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. వీరిలో హెడ్ కానిస్టేబుల్ రమణకు తీవ్ర గాయాలై ఆరోగ్య పరిస్థితి విస్మించడంతో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఆయన స్వగ్రామమైనటువంటి గుర్ల మండలం భూపాలపురంలో ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు శాఖ సమక్షంలో 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత అతనికి పోలీసులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు అలాగే పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, తీర్మానాలు కావచ్చు, ఆదర్శ గ్రామ పంచాయతీలుగా నిలుస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా కొన్ని గ్రామ పంచాయతీలు మద్యపాన నిషేధం అంటూ, మరోపక్క 18 ఏళ్ల లోపు యువకులు సిగరెట్ తాగితే జరిమానా అంటూ, మరోపక్క రాత్రి వేళల్లో యువకులు వాహనాలు నడపొద్దంటూ కూడా తీర్మానాలు చేస్తారు. 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. మరోపక్క కొత్తగా తీసుకున్న నిర్ణయం వేల్పూర్లో సర్పంచ్ అశోక్ అనే అతను తీసుకున్న గొప్ప నిర్ణయం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నారు. రోడ్లపై చెత్త వేస్తే 2,000 రూపాయల జరిమానా విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తారు. చెత్త వేసే వారిని గుర్తిస్తే కనుక వారి విషయం గోప్యంగా ఉంచుతామని చెప్తున్నారు. వాళ్ళకి 1,000 రూపాయలు బహుమతి ఇస్తామని చెప్తున్నారు. ఇలా గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో. త్వరలో జరగనున్న నగర కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ మరియు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా పోలీస్ అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల నేపథ్యంలో గ్రామస్థాయి, బూత్ లెవెల్ వరకు కూడా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటి యొక్క నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. పోలింగ్ బూతులను సందర్శించి వాటి యొక్క లొకేషన్ మరియు వివరాలను నివేదిక రూపంలో అందజేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఎస్పీ మార్కాపురం, ప్రకాశం జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలానికి చెందిన రైతు తలారి ఎర్రిస్వామి ఇండో యుఎస్ బయోటెక్ కంపెనీ నుంచి టమోటాలను 17 ప్యాకెట్లు 670 రూపాయలతో కొనుగోలు చేశారు. 2.5 లక్షల పెట్టుబడి పెట్టి 2.5 ఎకరాల్లో స్టేకింగ్ పద్ధతిలో టమోటా సాగు చేశారు. దాదాపు 10 లక్షల రూపాయలు ఇప్పుడు నష్టం వచ్చిందని రైతు వాపోయారు. టమోటా పంట ఏపుగా దిగుబడి వచ్చింది, కానీ టమోటా తోటలోనే కుళ్ళిపోతోందని, మార్కెట్లోకి వెళ్ళలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల నాణ్యతపైన అధికారులు విచారణ జరిపి కంపెనీపైన చర్యలు తీసుకోవాలని, తనకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఖమ్మం జిల్లాలో ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టల్ సమస్యల పరిష్కారం చేయాలంటూ సిపిఎం పార్టీ నేతలు హాస్టల్ బాట పట్టారు. ముఖ్యంగా మదర్ డివిజన్లో ఉన్న పలు ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టల్ సమస్యలు తాండవిస్తున్నాయని, ఈ సమస్యలపై ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సరే కనీసం వాటిని మొద్దు నిద్ర వీడటం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు నాణ్యమైనటువంటి సౌకర్యాలతో పాటుగా విద్యను అందించేందుకు చర్యలు చేపడుతున్నా కానీ కొంతమంది జిల్లా అధికారుల అలసత్వంతో పాటుగా సంక్షేమ హాస్టల్ వసతి అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందడం లేదంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో మధ్య డివిజన్లో ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలంటూ కోరుతున్నారు ఆ పార్టీ నేతలు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం తెల్లవారుజామున అయితే పట్టణంలో గురునగర్ కాలనీలో చివరిగా ఉన్నటువంటి ఇల్లే టార్గెట్గా దొంగతనాలు అయితే జరుగుతున్నాయి. వీటికి సంబంధించి అంటే ఓ ఇంట్లో ఉన్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కిటికీలను కట్ చేసి ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో క్లూస్ టీమ్ ద్వారా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. ఎవరైతే మద్యం సేవించి వాహనం నడుపుతారో వారికి 5,000 జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని ఎస్పీ సూచించారు. ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలకు ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడుపుకుంటూ చూడాలన్నారు. మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. విద్యాలయాలు, దేవాలయాల వద్ద మద్యం సేవించకుండా తగు చర్యలు పోలీసు శాఖ తీసుకోవాలని ఆయన సూచించారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం పెదకడిలో ఒక వ్యక్తి తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాట్రు దుర్గారావు అనే వ్యక్తి తన భార్య, 2 కుమార్తెలతో కలిసి పురుగు మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు వెంటనే అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాట్రు దుర్గారావు కుటుంబానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 4 పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాట్రు దుర్గారావు కుటుంబాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలపై తుడుము మోగించారు ఆదివాసులు. అందులో భాగంగా ఉట్నూరు ఏజెన్సీ కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ముట్టడిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తిగా ఆదివాసీ భవన్ నుంచి ఐటీడీఏ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లిన ఆదివాసులు ఐటీడీఏ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మొత్తం 15 డిమాండ్లతో కూడిన అంశాలను ప్రస్తావిస్తూ పూర్తిగా 2.5 గంటల పాటు ఈ నిరసన కార్యక్రమం అయితే కొనసాగించారు. చివరికి ఐటీడీఏ పీఓ పూర్తిగా అక్కడ చేరుకొని ఖచ్చితంగా వారు ఏదైతే సమస్యలు చెప్తున్నారో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ఖచ్చితంగా ప్రయత్నిస్తానని చెప్పడంతో ఆందోళన విరింపజేశారు ఆదివాసులు. సొంత మామనే సుత్తితోని కొట్టి చంపేయడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి జవహర్ నగర్లోని అంబేద్కర్ కాలనీలో అటు మామూళ్ళకి ఒక్కసారిగా గొడవ స్టార్ట్ అయింది. దాని తర్వాత అక్కడే సుత్తితోని ఆయనతోని చంపేయడం జరిగింది. దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అటు శవాన్ని అటు గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. అసలు గొడవ ఎందుకు తీవ్రంగా మారింది ఏంటి అనే దానిపైన ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటూ ఇప్పటికైతే మేడ్చల్ పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఇప్పటికే శ్రీశైల డ్యాంకు 167 టీఎంసీల వరద ప్రవాహం వచ్చి చేరడంతో కుడి ఎడమగట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు సాగునీటి అవసరాలను తీరుస్తున్నారు. రానున్న రోజుల్లో శ్రీశైల డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇటు కృష్ణాతో పాటు తుంగభద్ర నదులకు భారీ ఈ వరద ప్రవాహం కొనసాగితే తప్ప ఈ సీజన్లో శ్రీశైల డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం లేదు. ఇప్పటికే ఉన్నటువంటి డ్యాంలో ఉన్న నీటిని వినియోగించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉందంటూ తెలుస్తూ ఉంది. బస్ స్టాప్ డీజేటీలో నటించిన ప్రిన్స్ వివాహం అయితే ఆగస్టు 24 నిన్న జరిగింది. డెస్టినీ మ్యారేజ్ న్యూజిలాండ్లో జరిగింది. తన కొద్ది రోజుల పరిచయంతోనే లాస్ట్ మంత్లో అయితే ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ ఇది 24వ తారీఖున పెళ్లి జరిగింది. సాయి మాచిరాజ్ అనే అమ్మాయితో లవ్ మ్యారేజ్ చేసుకుంది. డెస్టినీ మ్యారేజ్ అతి సన్నిహితుల మధ్యలో కొద్ది మందిలోనే జరిగింది. దీనికైతే శుభాకాంక్షలు వెలువెత్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పంచుకోవడంతో అయితే ఇటు టాలీవుడ్ ప్రముఖులు ప్లస్ సినిమా ఇండస్ట్రీ కూడా శుభాకాంక్షలు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎందుకంటే రిసెప్షన్ కూడా ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో కానీ ఏర్పాటు చేయనట్టు తెలుస్తున్నారు. దీన్ని బట్టి ఫ్యాన్స్ అయితే ఖుషిగా ఉన్నారు. ప్రిన్స్ ఫ్యాన్స్. ఉగ్రవాదులు కాశ్మీరీ పండిట్లను హిట్ లిస్టులో చేర్చారు. పాకిస్తాన్ మద్దతు గల లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థలు కాశ్మీరీ పండిట్ ఉద్యోగులు, ప్రవాస కూలీలను లక్ష్యంగా చేసుకుని హిట్ లిస్టులను విడుదల చేశారని భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ హెచ్చరికలతో కాశ్మీర్ లోయలో భద్రతను కట్టుదిట్టం చేసి పండిట్ ఉద్యోగులకు తగిన రక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా భద్రతా బలగాలు తెలిపాయి. కాశ్మీర్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న పలువురు కాశ్మీరీ పండిట్ల పేర్లతో కూడిన జాబితాలను ఉగ్రవాద సంస్థలు ఆన్లైన్లో విడుదల చేశాయి. గతంలోనూ పుల్వామా వంటి ప్రాంతాలలో కాశ్మీరీ పండితులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. భద్రతా దళాలు లోయలో తక్షణ సమీక్షలు జరిపి కాశ్మీరీ పండిట్ నివాసాలు, కార్యాలయాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ జీవీఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్పై కంప్లైంట్స్ రావడంతో జీవీఎంసీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. హోటల్స్లో క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గే హెచ్చరిక జారీ చేయడమే కాకుండా జోన్ల పరిధిలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలో ఉన్న చాలా హోటల్స్లో ఫ్రిడ్జ్లో 2-3 రోజులు స్టోర్ ఫుడ్ కుక్ చేస్తున్నట్లు కంప్లైంట్స్ రావడంతో జీవీఎంసీ సిబ్బందితో కమిషనర్ రైడ్స్ చేస్తున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా జోన్కి 2 షీ టీమ్స్ ఏర్పాటు చేసి హోటల్స్లో తనిఖీలు చేస్తున్నారు. గత వారం రోజులుగా 10 జోన్లలో 20 బృందాలుగా ఏర్పడి 98 హోటల్స్లో జీవీఎంసీ షీ టీమ్స్ తనిఖీలు నిర్వహించారు. 35 హోటల్స్లో ఫుడ్ క్వాలిటీగా లేకపోవడంతో జీవీఎంసీ అధికారులు 77,500 రూపాయలు ఫైన్ వేశారు. హోటల్స్లో నీట్నెస్ లేదని 18 హోటల్స్కి నోటీసులు ఇవ్వడంతో పాటు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్న 33 హోటల్స్కి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన ఎంఈఓలు, జిల్లా అధికారులతో పాటు సైన్స్ ఆఫీసర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలో సంఖ్య తగ్గుతుందని ఆమె ఆరాధీశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు కార్పొరేట్ ధీటుగా విద్యాబోధన జరగాలని నిత్యం ఆయా ఉపాధ్యాయులు ఆయా పాఠశాలకు వస్తున్న విద్యార్థులతో పాటు కుటుంబాలతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై
చర్చించాలన్నారు. ప్రతి ఏటా కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా పనిచేయాలని ఆమె సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నిన్న 82,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.17 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 3.95 లక్షల లడ్డూలను నిన్న టిటిడి విక్రయించింది. 2 లక్షల మందికి పైగా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా భక్తుల రద్దీ కొంత కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 25 కంపార్ట్మెంట్ల మేర భక్తులు వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నిన్న వీకెండ్ కావడంతోనే భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి ఆ ఒక ఎఫెక్ట్ ఈ రోజు కూడా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. గచ్చిబౌలిలోని అంజనగర్ కాలనీలో భవనం కూలిన ఘటనలో యజమానిని అరెస్ట్ చేశారు పోలీసులు. శంషాబాద్లో విదేశాలకి పారిపోతున్నటువంటి సయ్యద్ సాదిత్ని రాయదుర్గం పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. నాసిరకంగా బిల్డింగ్ కట్టి దాదాపు G+6ని కట్టిన నేపథ్యంలో ఇప్పటికే బిల్డర్ అయినటువంటి కాజా కోసం కూడా పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. వీళ్ళకి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులు కానీ దాంతోపాటు ఇటు టౌన్ ప్లాన్కి సంబంధించిన అధికారులు కూడా కొంతమందిని బాధ్యులు చేసి కూడా వారిపైన కేసులు నమోదు చేశారు. ఒకరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఓనర్ని అరెస్ట్ చేయడం వల్ల వారు ఎంతవరకు వీళ్ళకి సహకరించారో తరపు కూడా ఒక క్లారిటీ వస్తుందని కూడా రాయదుర్గం పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో సో ఇవాళ అతన్ని ప్రశ్నించిన తర్వాత మిగతా తదుపరి చర్యలు ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మిల్లర్ల వద్ద సీఎంఆర్ ధాన్యం మాయం, తనిఖీలు చేపడుతున్న సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఖమ్మం జిల్లాలో గత ఏడాది రబీస్ ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసిన ఐకేపీ సిబ్బంది సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారుల సహాయంతో ఒకవైపు మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించి బియ్యంగా తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగానే గత సీజన్లో సుమారు 60 మిల్లుల పైగా ఈ యొక్క ధాన్యాన్ని సరఫరా చేసినటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు ఇటీవల కాలంలో మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేయడంతో సివిల్ సప్లై కార్పొరేషన్ శాఖ అధికారులతో పాటుగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికార యంత్రాంగం మిల్లులపై దాడులు కొనసాగిస్తుంది. దీనిలో భాగంగానే 51 కోట్ల రూపాయల ధాన్యం మొత్తం మాయమైనట్లు మిల్లర్ల వద్ద గుర్తించారు. ధాన్యం లేని మిల్లర్లపై ఇప్పటికే కఠినమైన చర్యలు చేపడుతున్నారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ మాయమైన ధాన్యం సుమారు గత 10 రోజుల నుంచి ఇప్పటి వరకు కోట్లాది రూపాయల నగదును మిల్లర్ వద్ద నుంచి వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు ఖమ్మం జిల్లాలో. శ్రీకాకుళం టౌన్కి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఫుట్పాత్ ప్రయాణమే ప్రమాదం అనుకుంటే దానికి మించి బస్సును పట్టుకుని వేలాడుతూ ప్రయాణాలు చేస్తున్నారు. బస్సుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం, ప్రాపర్ సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కాలేజీకి ఇన్ టైంలో చేరుకునేందుకు బస్సుల్లో ఆ విధంగా ప్రమాదకరంగా జర్నీ చేస్తూ కాలేజీలకు చేరుకుంటున్నారు. ఎప్పటికైనా శ్రీకాకుళం ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రాపర్గా బస్సులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు వైజాగ్ నుంచి శ్రీకాకుళం వస్తున్న ఆ దారిలో ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళిపోవడంతో విద్యార్థులకు బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆటోల్లో డబ్బులు వెచ్చించి మరీ కాలేజీలకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.